నిజం చెప్తాను, నాకు తెలియదు అన్న మాటలే. సో వీళ్ళు ప్యాలెస్ల గురించి స్క్వేర్ ఫీట్ల గురించి మాట్లాడుతుంటే ఇక మరి నవ్వుకోరా జనం. కనపర్తి గారు, ఏం లేదు సార్, ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత రాబోతా ఉంది. అది అతనికి నిద్రలేని రాత్రులు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక రాజధాని అనేది నేనేమీ చెయ్యలేను అనేది ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే గతంలో హైదరాబాదులో ఆయన నిర్మించినప్పుడు వీళ్ళకి అర్థం కాల. అప్పుడు 2 నగరాలే ఉన్నాయి, హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలు. ఇవాళ చంద్రబాబు గారు నిర్మించినటువంటి సైబరాబాద్ 3వ సిటీ వచ్చింది. సైబరాబాద్ సృష్టికర్త ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే సైబరాబాద్ అంటున్నారు. ఇవాళ రాబడి అంతా కూడా అక్కడి నుంచే వస్తూ ఉంది అనేది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక రాబోయే తరమంతా కూడా ఈ అమరావతి సృష్టికర్త ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అంట అని ఆ మాట అంటారని, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిద్దో అని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతాయి. ఇక చివరి ప్రయత్నంగా మొన్న మళ్ళా ఈ విధమైనటువంటి అడ్డదిడ్డమైనటువంటి అడ్డగోలు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అతను ఏమీ చేయలేని అనుకోలేదు. ఇప్పుడే ఏదో పార్లమెంటులో ఈ చట్టబద్ధత వస్తుందని చెప్పి అతను అనుకోలేదు. అనుకోని సంఘటనకి మనిషి బిత్తరపోయి ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా, ఇందాక నేను మాట్లాడనుకున్నా, మన మిత్రుడు సుధాకర్ మాట్లాడాడు. నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా, అమరావతి గురించి మాట్లాడాలనుకున్నా, లేకపోతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలనుకున్నా, నేను రాయలసీమ ఎత్తిపో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. క్లియర్ ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు, పయ్యావుల కేశవ్ గారు, నువ్వు చేసినట్టుగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచినట్టుగా మేమెక్కడా నిన్ను అడ్డుకోము, అవమానపరచము. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులను అవమానపరిచినట్టు కూడా మేమెక్కడా అసలు మాట్లాడము. నువ్వు ఎంతసేపు మాట్లాడతావో అంతసేపు మాట్లాడు, సమయం ఇస్తామని చెప్పి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పారు. అయినా కూడా రానంటాడు అతను. రాకుండా ఇటువంటి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అమరావతిని అడ్డుకోవాల్సిందే, అమరావతి ఒక చారిత్రాత్మక నగరంగా మిగిలిపోతే నేను ఒక అనామకుడుగా రాష్ట్ర రాజకీయాల్లో మిగిలిపోతాను అనేది అతనికి బాగా భయం పట్టుకుందండి. ఆ భయంతోనే ఇటువంటి పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవాళ మీరన్నట్టు ఇందాక అక్కడ ఋషికొండకి హరిత రిసార్ట్ కూడా కూల్చేసి ఆ బోడిగుండు కొట్టేసి స్క్వేర్ ఫీట్కి 32,000 పెట్టి ఇక్కడ 7,000 పెడితే గొడవ చేస్తూ ఉన్నాడు. మొన్న పీపీపీల మీద కోర్టు పోయినప్పుడు క్లియర్గా కోర్టు అడిగింది, నీ హయాములో మా కోర్టు బిల్డింగ్స్ టెండర్కి వస్తే ఈరోజు కూడా కట్టలేకపోయారు, పీపీపీలకు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంది, ఎవరో ఒకళ్ళు కడతారు కదా, అభివృద్ధి చెందిద్ది కదా అంటే వాళ్ళ లాయర్ కూడా మాట్లాడలేకపోయాడు. ఇవాళ అభివృద్ధి అనేది అతను ఒప్పుకోడు సార్. ఇవాళ ఎందుకంటే కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేక ప్రైవేటు సంభాషణలో కేసీఆర్ ఒప్పుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణని అభివృద్ధి చెందించి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జీనోమ్ వ్యాలీ అనేది సృష్టికర్త అతనే. ఆ జీనోమ్ వ్యాలీ నుంచే భారత్ బయోటెక్ వాళ్ళు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మెడిటెక్ వైజాగ్ మెడిటెక్ సిటీలో కాన్సన్ట్రేట్ తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు సృష్టి. ఇదంతా ద క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెందిన చందాలన్న హైటెక్ సిటీ వచ్చిన అనేక రకమైన ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, ఎక్సెంచర్ కానీ, దేశ విదేశ కంపెనీలు మొత్తం వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కారణం. మళ్ళా అమరావతి, ఐఐఎం కూడా, ఇవన్నీ కూడా అమరావతి వస్తే నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ప్రజలు 5 సంవత్సరాలు తిరుగులేని అధికారం ఇస్తే నేను కాలయాపన చేశాను, ఒక పోలవరం కట్టలేకపోయాను, పోలవరం 3% పని కూడా పూర్తి చేయలేకపోయాను, అట్లానే రాజధాని అసలు రాజధాని లేని రాష్ట్రానిగా రోడ్డును పడేశాను, నా హయాంలో అనేక మంది పేద అదేమో ఒక పార్శ్వం. కాకపోతే ఈయన అసెంబ్లీకి రాకుండా ఇవన్నీ మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్లో సుధాకర్ గారు అసెంబ్లీకి రమ్మని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుతున్నాడు, మిమ్మల్ని ఏమనో, మీరు రండి, గౌరవంగా చూసుకుంటాం, మీ మనసు నొప్పించము
అని చెప్పి